ద గిఫ్ట్ 2015. సి, ఎవరైనా గిఫ్ట్ వచ్చిందంటే హ్యాపీ అవుతారు, కానీ ఈ సినిమాలో వీళ్ళు మాత్రం టెన్షన్ పడతారు. ఎందుకు ఏమిటి అంటే స్టోరీలోకి వెళ్ళాల్సిందే. వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బికాజ్ ఇంకా మంచి మంచి సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముఖ్యమైన క్యారెక్టర్స్: సైమన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్, రాబిన్ అతని భార్య, గోడో అతని ఫ్రెండ్. ఇతను గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇచ్చి భయపెడుతుంటాడు. సినిమా స్టోరీ: సైమన్ అండ్ రాబిన్ భార్యాభర్తలు. చికాగోలో చికాకు నుండి లాస్ ఏంజల్స్లో లైఫ్ స్టార్ట్ చేద్దామని వచ్చారు. ఈ ఇంట్లోకి కొత్తగా దిగారు. సైమన్ అండ్ రాబిన్ చాలా రొమాంటిక్గా, సరదాగా, హ్యాపీగా ఉంటారు. నైబర్స్ అయినటువంటి లూసీ అండ్ ఆమె భర్త వీళ్ళకి పరిచయం అవుతారు. సరే, ఒకరోజు సూపర్ మార్కెట్లో సైమన్ అండ్ రాబిన్ కొత్తింట్లోకి వస్తువులు కొంటుండగా ఒక వ్యక్తి సైమన్ని చూసి దగ్గరికి వస్తాడు. ఏ, నువ్వు సైమన్ కదా, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. లేదే, ఎవరు నువ్వు, నా పేరు నీకెలా తెలుసు అని అడుగుతాడు. నేను గోడోని, నీ క్లాస్మేట్ని, మన స్కూల్ పేరు ఫెయిర్ మౌంట్ పార్క్ అని డీటెయిల్స్ చెప్తాడు. అప్పుడు లైట్గా గుర్తొచ్చిన సైమన్, ఓ నువ్వా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. తన భార్యను కూడా పరిచయం చేసి అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఐ విల్ కాల్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాబిన్ ఇంట్లో ఒంటరిగా ఉండి స్నానం చేస్తుండగా కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది. ఎవరా అని డోర్ తీస్తే గడప దగ్గర ఒక వైన్ బాటిల్ గిఫ్ట్ పెట్టి ఫ్రమ్ గోడో అని ఒక లెటర్ కూడా ఉంటుంది. భర్త వచ్చాక ఆ విషయం చెప్పి ఆ లెటర్ ఇస్తుంది. అసలు తమ అడ్రస్ అతనికి ఎలా తెలిసిందా అని వండర్ అవుతారు. విషయం ఏమిటంటే సైమన్ రిసెప్షనిస్ట్కి అడ్రస్ చెప్పేటప్పుడు గోడో విన్నాడు. సైలెంట్గా వచ్చి గిఫ్ట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా చేశాడో అర్థం కాదు. ఇంకొక రోజు కూడా వస్తాడు, ఇంకొక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. ఇప్పుడు కూడా సైమన్ ఇంట్లో లేడు. రాబిన్ అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. నిన్న గిఫ్ట్ పెట్టి వెళ్ళారు కదూ, ఇట్స్ ఏ స్వీట్ గిఫ్ట్ అంటుంది. అతను ఈసారి గిఫ్ట్గా గ్లాస్ క్లీనర్ ఇస్తాడు. మీ ఇంటి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అంటూ ఇంట్లోకి వస్తాడు. ఇల్లంతా చూస్తాడు. సైమన్ వచ్చేదాకా ఉండి డిన్నర్ కూడా పూర్తి చేసి వెళ్తాడు. కానీ సైమన్కి ఎక్కడో అన్ఈజీగా, డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం భార్యకి మాత్రం గోడో ఒక మంచి వ్యక్తిలాగానే అనిపిస్తాడు. ఇంకొక రోజు పార్టీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు మళ్ళీ గిఫ్ట్ ప్యాక్ కనిపిస్తుంది. అది గోడో పని అని తెలుస్తూనే ఉంది. లెటర్ తీసి చూస్తే థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్, ఫిష్ ఫుడ్ని రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాను అని రాసి ఉంటుంది. డౌట్ వచ్చి చూస్తే తమ ఇంటి పాండ్లో చేపలు కనిపిస్తాయి. అవి అతను తెచ్చి వేసినవే. సైమన్కి చాలా అసహనంగా అనిపిస్తుంది. ఏంటి వీడు, నీకేమి చిరగ్గా అనిపించట్లేదా అంటాడు. మర్నాడు మళ్ళీ వస్తాడు. హాయ్ రాబిన్, ఇటేపు కాస్త పనుండి వచ్చాను, అలాగే మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అంటాడు. అప్పుడు కూడా సైమన్ లేడు. అతను లేని టైంలోనే వస్తున్నాడు ఇతను. ఒకరోజు రాత్రి సైమన్ తన భార్య కోరిక మేరకు గోడో ఇంటికి తీసుకొని వెళ్తాడు. గోడో వారిని ఆహ్వానించి ఉన్నాడు. అయితే రిటర్న్ వచ్చే ముందు సైమన్ అతనికి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి మాకు గిఫ్ట్లు ఇచ్చినా ఇంటికొచ్చినా మర్యాద దక్కదు, జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్తుంటే గేటు తెరుచుకోదు. సైమన్ కోపంగా హారన్ కొడతాడు. గోడో కావాలనే రిమోట్ ఆన్ చేయడు. కోపం తెప్పిస్తాడు. ఫైనల్గా సైమన్ కారు దిగి కోపంగా అతని వైపు వెళ్తుంటే అప్పుడు ఓపెన్ చేస్తాడు. ఇంటికి వచ్చాక భార్య రాబిన్కి తన భర్త అతనితో అలా ర్యాష్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఆ గిల్టీనెస్తో నిద్ర కూడా పట్టదు ఆమెకి. ఆ మర్నాడు రాబిన్ జాగింగ్కి పోయి వస్తుంది. ఎదురుగా చూసి షాక్ అవుతుంది. భర్త సైమన్కి కాల్ చేసి పిలిపిస్తుంది. సైమన్ ఇంటికి వస్తాడు. చూస్తే పాండ్లో చేపలు చచ్చిపోయి ఉంటాయి. అది కూడా ఎవరో మందు చల్లి చంపారు. అలాగే మన డాగ్ కూడా కనిపించట్లేదండి అని చెప్తుంది రాబిన్. సైమన్ ఇది వాడి పనే అని కోపంగా గోడో ఇంటికి వెళ్తాడు. డోర్ కొడితే ఒక భార్య భర్త వస్తారు. గోడో గురించి అడిగితే ఇది మా ఇల్లు, ఇక్కడ గోడో అని ఎవరు లేరే అంటారు. సైమన్ షాక్ అవుతాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. డాగ్ పేరు బోజాంగిల్స్ అని ఇంకొన్ని వివరాలు చెప్తారు. మర్నాడు రాబిన్ పక్కింటి లూసీ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ హ్యాండ్ వాష్ దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ కనిపిస్తాయి. ఆమెకి గత కొన్ని రోజులుగా డిస్టర్బ్గా ఉంటుంది. నిద్ర కూడా ఉండట్లేదు. ఇంకా రెండో ఆలోచన లేకుండా
అక్కడున్న స్లీపింగ్ టాబ్లెట్లని సీక్రెట్గా తీసుకొచ్చుకుంటుంది. ఆ రాత్రి భర్త మంచి నిద్రలో ఉండగా స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే డోర్ దగ్గర చిన్న అలికిడి వినిపిస్తుంది. భర్తని లేపితే గాఢ నిద్రలో ఉండి లేవడు. అలా ముందుకు వెళ్తే ఒక్కసారిగా ఏదో ఆకారం మీద పడుతుంది. భయపడి తీరా చూస్తే అది తమ డాగ్ బోజాంగిల్స్. రాబిన్ చాలా హ్యాపీ అవుతుంది. మర్నాడు ఉదయం లేటుగా లేస్తుంది. ముందు రోజు రాత్రి కూడా నిద్రలేదు ఆమెకి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుండగా ఎవరో ఇంట్లోకి ప్రవేశించినట్టుగా అనుమానం వస్తుంది. హలో ఎవరు అంటూ రూమ్స్ అన్నీ వెతుకుతుంది. ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ ఎవరో ప్రవేశించినట్టు కాళ్ళ ముద్రలు కూడా ఉంటాయక్కడ. ఈవినింగ్ సైమన్ ఇంటికి వస్తాడు. మనం ఇక్కడికి వచ్చి రాగానే చికాగోలో ఉన్న సమస్యలన్నీ వదిలేయాలని అనుకున్నాం కదా, మళ్ళీ ఇవి వాడుతున్నావేంటి అని స్లీపింగ్ టాబ్లెట్స్ని చూపిస్తాడు. రాబిన్ అతనికి ఎలా తెలిసిందా అని షాక్ అవుతుంది. రాబిన్, నాకు చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు గోడో వచ్చాడేమో, ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తోంది. నిద్ర కూడా ఉండట్లేదు. అందుకే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా. ప్లీజ్ ముందు నువ్వు అతనితో ఏ గొడవ లేకుండా రాజీ చేసుకో అని చెప్తుంది. ఒక క్రిస్మస్ రోజు ఆమె అతనికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అది ప్రెగ్నెన్సీ టెస్ట్ ట్రెగ్ కార్డ్ పాజిటివ్ అని చూపిస్తుంది. సైమన్ షాక్. ఇద్దరూ హ్యాపీగా ముద్దు పెట్టుకుంటారు. క్రమంగా ఆమెకి నెలలు నిండుతాయి. సైమన్ సిస్టర్ జోయాన్ వీళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు రాబిన్ అడుగుతుంది, జోయాన్, సైమన్ స్కూల్ ఫ్రెండ్ గోడో నీకు తెలుసా? వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది అని అడుగుతుంది. గోర్డోని స్కూల్లోంచి వెలేసినట్టు గుర్తు అని చెప్తుంది ఆమె. ఎందుకంటే ఒకరోజు గోర్డోని సీనియర్ స్టూడెంట్ కారులో అవమానిస్తున్నాడని తెలిసింది. అసలు ఏంటి కారణం అని అంటే గోర్డో గే అని తెలిసింది. ఆ విషయం అంతా చెప్పింది కూడా ఎవరో కాదు, సైమనే. సైమన్తో పాటు ఇంకొక ఫ్రెండ్ గ్రెగ్ అని ఉండేవాడు అతను అని చెప్తుంది. మర్నాడు రాబిన్ గ్రెగ్ అడ్రస్ కోసం వెతుకుతుంది. ఫైనల్గా దొరకబట్టి అతన్ని కలుస్తుంది. గోర్డోకి సైమన్ మీద ఏదైనా కోపం ఉందా అని అతన్ని అడుగుతుంది. గ్రెగ్ అంటాడు, సైమన్ చేసిన పెద్ద తప్పేంటంటే గోర్డో ఒక గే అని, కారులో మరొక స్టూడెంట్తో ఉన్నాడని ఒక పెద్ద రూమర్ సృష్టించాడు. నిజానికి అదొక అబద్ధం. కానీ దాని ఫలితంగా గోర్డో చాలా చాలా నష్టపోవాల్సి వచ్చింది. అతని తండ్రి అతన్ని సజీవ దహనం చేయబోయాడు. దాంతో మర్డర్ అటెంప్ట్ కేసు బుక్ అయి అతని తండ్రి జైలు పాలయ్యాడు. పోలీసులు గోర్డోని మిలిటరీ స్కూల్లో పడేశారు. అది జరిగింది అని చెప్తుంది. రాబిన్ షాక్ అవుతుంది. ఇంటికి వచ్చి సైమన్ని నిలదీస్తుంది. సైమన్, మేమప్పుడు చిన్నపిల్లలం, నాకు అంత జ్ఞానం లేదు. ఆ మాటకొస్తే మా నాన్న కూడా నన్ను అంతకన్నా దారుణంగా ట్రీట్ చేసేవాడు. నేను అతనిలాగే మనసులో పెట్టుకొని బాధపడుతున్నానా? బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళలేదా? మూవ్ ఆన్ కాలేదా అని అడుగుతాడు. రాబిన్, అయినా సరే నువ్వు ఇప్పుడు గోడో దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు జరిగిన దానికి సారీ చెప్పి తీరాలి అని గొడవ పడుతుంది. మాట్లాడడం మానేస్తుంది. దాంతో సైమన్ బాగా తాగేసి గోడో దగ్గరికి వెళ్తాడు. అయిష్టంగానే సారీ చెప్తాడు. గోడోతో కూడా గొడవ జరిగి కొడతాడు కూడా. గోడోకి కొన్ని గాయాలవుతాయి. సైమన్ తిరిగి ఇంటికొచ్చి భార్యతో, నేను వెళ్ళాను, నువ్వు కోరినట్టే సారీ చెప్పాను, ఇంతటితో ఈ సమస్య ముగిసినట్టే అని చెప్తాడు. ఆమె సాటిస్ఫై అయ్యి హగ్ చేసుకుంటుంది. హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంటుంది. సైమన్కి ప్రమోషన్ కూడా వస్తుంది. అంతా కలిసి పార్టీ చేసుకుంటారు. అక్కడ రాబిన్కి లేబర్ పెయిన్స్ నొప్పులు స్టార్ట్ అవుతాయి. వెంటనే ఆమెను తీసుకొని హాస్పిటల్కి పరుగు తీస్తారు. డాక్టర్స్ ఆమెకి డెలివరీ చేస్తారు. బాబు పుడతాడు. రాబిన్ అండ్ సైమన్ హ్యాపీ అవుతారు. సైమన్ ఇంటికి వచ్చేసరికి డోర్ ముందు మళ్ళీ గిఫ్ట్ ఉంటుంది. ఏ గిఫ్ట్ బై గోర్డో అని రాసి ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో గోర్డో రాబిన్ ఉన్న రూమ్లోకి ప్రవేశిస్తాడు. కంగ్రాచ్యులేషన్స్ చెప్పి బాబా పాపా అని అడుగుతాడు. సైమన్ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక క్రాడిల్ ఉయ్యాల ఉంటుంది. ఉయ్యాలలో 1, 2, 3 అని నెంబర్లేసి ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ ఉంటాయి. నెంబర్ 1 అని ఉన్నది ఓపెన్ చేస్తాడు. అందులో ఒక కీ ఉంటుంది. అనుమానం వచ్చి బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ కీ పెట్టి చూస్తే బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుంది. సైమన్ షాక్.
సో ఇన్ని రోజులు అతను ఈ తాళం చెవి వాడుతూ ఇంట్లోకి వస్తున్నాడన్నమాట. నంబర్ 2 అని ఉన్నది ఓపెన్ చేస్తాడు. అందులో ఒక సీడీ ఉంటుంది. ప్లే చేస్తే సైమన్ మాటలే వినిపిస్తాయి. గోర్డో ఇంటికి వెళ్ళినప్పుడు సైమన్ భార్యని గోర్డో నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అన్న మాటలు రికార్డ్ అయి ఉంటాయి అందులో. ఇది ఇంకొక షాక్. నెక్స్ట్ నెంబర్ 3 అని ఉన్నది ఓపెన్ చేస్తాడు. అందులో కూడా వాచ్ మీ అని ఒక సీడీ ఉంటుంది. ప్లే చేసి చూస్తాడు. రాబిన్ కళ్ళు తిరిగి పడిపోయినప్పటి వీడియో అది. ఆమె పడిపోయాక గోర్డో ఆమె దగ్గరికి వస్తాడు. మొహానికి మంకీ మాస్క్ ఉంటుంది. గోర్డో ఆమె మీద కూర్చొని టీషర్ట్ని జిప్ లాగుతాడు. ఆమెని ఒళ్ళంతా టచ్ చేస్తూ కెమెరా వైపు తిరిగి చెయ్యి ఊపుతాడు. సైమన్ కోపం బాధతో ఏడుస్తూ రగిలిపోతాడు. సైమన్ కారు తీసుకొని స్పీడ్గా హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఆమె బెడ్ మీద ఉండదు. టెన్షన్గా హాస్పిటల్ అంతా వెతుకుతాడు. లిఫ్ట్ దగ్గర గోర్డో కనిపిస్తాడు. కానీ సైమన్ పరుగెత్తుకుని వచ్చేసరికి అంతలోనే లిఫ్ట్ ఎక్కి దొరకకుండా వెళ్ళిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి వెతుకుతున్న సైమన్కి కాల్ వస్తుంది. చూస్తే గోర్డో కారిడార్లో నిలబడి కాల్ చేస్తుంటాడు. అతను సైమన్ ఫోన్ ఎత్తి అరుస్తుంటే, ఇష్ ఆగు, నేను చెప్పేది విను, ఆ తర్వాత మాట్లాడు, ఓకే అని. నువ్వు ఏదైతే సీడీలలో చూసావో అది రాబిన్కి నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా? అసలు ఇప్పుడు నీ మనసులో ఏముందో చెప్పనా? అసలు ఏదీ జరగలేదని నేను చెప్పాలని నువ్వు వినాలని ఉంది, రైట్? ఇప్పుడు అర్థమైందా? స్కూల్లో నువ్వు నా మీద రూమర్ పుట్టించినప్పుడు నా పరిస్థితి కూడా ఇంతే, సేమ్ టు సేమ్. ఆ రోజు అవకాశం ఉండి కూడా నువ్వు ఇది నిజం కాదు, ఇది ఒక అబద్ధం అని చెప్పలేదు, నీచుడా అని అంటుంటాడు. సైమన్ గిల్టీతో తలంచుకుంటాడు. గోర్డో, ఓకే, నేను నీ భార్యని ఏమీ చేయలేదు, టచ్ కూడా చేయలేదు. అయినా అబద్ధాలాడేవాడు, రూమర్స్ పుట్టించేవాడు ఎవడిని నమ్మడు. నిజం చెప్తున్నా సరే నమ్మడు. ఎనీవే, ఆ బాబు కళ్ళలోకి చూడు, తెలిసిపోతుంది నిజం ఆ బాబు కళ్ళలో ఉంది అని చెప్పి. ఇప్పుడైనా అర్థమైందా? ఒకరి మనసులో అబద్ధాలతో తప్పుడు ప్రచారంతో గాయం చేస్తే అది ఎలా పాయిజన్ అవుతుందో అర్థమైందా అని చెప్తాడు. కాల్ కట్ అవుతుంది. సైమన్ వార్డు వైపు పరిగెత్తుతాడు. భార్య రాబిన్ బాబుని ఎత్తుకొని ఉంటుంది. కిటికీలోంచి సైమన్ బాబు కళ్ళని చెక్ చేస్తుంటాడు. భార్య మాత్రం సీరియస్గా చూస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు అతను గోర్డో పట్ల చేసిన దానికి ఆమెకి ఇంకా కోపం ఉంది. అయితే బాబు కళ్ళు సైమన్ కళ్ళలాగానే ఉంటాయి. సైమన్ అప్పుడు రిలీఫ్ అవుతాడు. కానీ అప్పటిదాకా టెన్షన్ పెట్టిన బాధతో మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తాడు. గోర్డో అతన్ని ఆ స్టేటస్లో చూసి అతనిలో జరుగుతున్న రియలైజేషన్ని కూడా గమనించి తన రివెంజ్ తీరిన ఫీలింగ్తో తృప్తిపడి హ్యాండ్కి కట్టేసి ఉన్న కట్టును విప్పి పక్కకు పడేసి స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ది ఎండ్. గాయ్స్, సైమన్ క్రియేట్ చేసిన ఒక రూమర్ గోర్డో లైఫ్ని ఎంత చిన్నాభిన్నం చేయకపోతే అతను పని కట్టుకొని మరీ గిఫ్టులు ఇస్తూ సైమన్ జీవితానికి మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే రూమర్స్ని క్రియేట్ చేయకండి, అలాగే నమ్మకండి. ముఖ్యంగా ఫలానా వాళ్ళు ఫలానా అట అని అటా అని అంటూ ప్రచారం చేస్తుంటారు చూసారా? వాళ్ళ మాటల్ని అస్సలు చెవికి ఎక్కించుకోకండి. ఇదే ఈ సినిమాలో మోరల్, ఓకేనా? బై ద వే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఏ సినిమా గురించి మీరు నెక్స్ట్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ.